అట్లాగే మీకు ప్రాణం తీయాలంటే కూడా మా ఫరిస్తులు వచ్చి అవి తీస్తా అంటున్నారు. మీ ప్రాణం తీయాలంటే కూడా ఆ ఫరిస్తులు వచ్చి మీకు తీస్తారంటున్నారు. వాళ్ళు ఎవరైనా ప్రాణం తీయాలంటే కూడా వాళ్ళు మేము తీయని చెప్పారు. అది వాళ్ళ దగ్గర ఉంది శక్తి. అది మాకు చూడడానికి ఏమవుతుందని ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినారంటారు. అది ఒక మార్గం. అది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంటారు, జ్వరం వచ్చి చనిపోయినారంటారు. అది ఒకటి ఇది. అది కానీ అల్లాహ్ తబారక వ తఆలా ఇట్లాంటి ఎన్నో మార్గాలు చూపిస్తారు. అట్లాగే ఈ ప్రపంచమైన మేము ఇది ఉన్నాయి ఏం చెప్పేది నడిచేది కొన్ని ఇది ఉన్నాయి ఏం చెప్పేది మన రివర్స్ దానికి క్యాబోతే నదులు 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 ఉన్నాయి, పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నాయి. దాంట్లో పోతే కూడా మీకు దారి కనపడదు. ఇప్పుడు సైన్స్ వచ్చింది, ఇంతకుముందు లేకుండే. ఆ సైన్స్ పని చేయలేకుంటే కూడా వాళ్ళు కూడా ఇదైపోతారు. చాలామంది టవర్ లేదు, అది లేదు అని కూడా చాలా ప్రమాణాలు కూడా ఈదిపోతాయి. ఇట్లా మేమే మీకు దారి చూపిస్తున్నట్టున్నారు. యూరోపా కానీ పైనకి పోయినారు, ఏది విమానంలో. వాళ్ళకి ఏ ప్రాణాభూమి కనపడకుండా ఏం చెప్తారు, చూడండి అందరూ అది వేసుకోండి, ఇక మాకు కనపడడం లేదు దారి, కింద దూకాల్సిందే, కింద వచ్చేస్తుంది అది విమానం అంటారు. అట్లా అటుతప్పుడు ఎవరికి చెప్పేది? అల్లాహ్ చెప్తారు. మీరు మీకు కాపాడాలి, మనకి మీరు మీకు రక్షించేది మనకి ఎవరు లేదు అంటారు. అంటే మనిషికి కూడా ప్రాణంతో ఇది ఉంది, ఏం చెప్పేది, భయం ఉంది, చచ్చిపోయేది మరణం ఉంది ఆయనకి. కానీ ఎట్లా చచ్చిపోతాడేలా అది తర్వాత సంగతి. కానీ ప్రాణం అనేది ఇది ఉంటుంది. అట్లా అల్లాహ్ తబారక వ తఆలా ఎవరు ప్రాణం తీయాలంటే కూడా ఎవరికి అడగారు. కానీ ఈయన చేసేదానికి దువా ఒకటి కూడా అల్లాహ్ తఆలా కొంత రోజు ఇంకానికి టైం ఇద్దాం, అప్పుడైనా కనీసం ఆ సదస్సు సరిగా అవుతాడమని టైం ఇస్తారు అల్లాహ్ తబారక వ తఆలా. అందుకోసం మనుషులు అంటే దాని దగ్గర గుండె ఉంది కదా అని తెలుసుకుంటాడు, మేము మంచిగా బతకాలని. అట్లాగే ఈ మతాల గురించి కూడా ఈ ఖురాన్ కానీ వేరే పుస్తకాలు కానీ చూడాలి. దానికి అల్లాహ్ తఆలా వారికి ఏం చెప్తున్నారు, మేము ఎట్లా చేయాలా, మేము ఎట్లా జీవించాలా, మనిషి అంటే ఏమిటి, ప్రవక్తలు అంటే ఏమిటి, మాకన గురువులు అంటే ఏమిటి, వాళ్ళు ఎందుకు కూర్చున్నారు, వాళ్ళు ఏం పని, వాళ్ళ మాట విని మేము పాటిస్తే మేము మంచిగా దారిపోతాం. లేదబ్బా మా ఇష్టంలో మేము జీవిస్తామంటే అది అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేస్తారు, జీవించండి మీరు దునియాలో, నా దగ్గర వచ్చిన తర్వాత మేము చూపిస్తాను నేను ఎవరు అల్లాహ్, ఎవరు భగవంతుడు, ఎవరు సృష్టికర్త, ఎవరు, అవి అన్నీ అల్లాహ్ తబారక వ తఆలా మరణం తర్వాత మందికి ఫైసలా చేస్తాం. అందుకోసం మేము చేయాలా, అల్లాహ్ మాట విని అల్లాహ్ మార్గాలో అల్లాహ్ మాట విని ప్రవక్తలు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి ప్రవక్త ముహమ్మద్ మాట వినాలి. అంటే మేము అందరూ ఏమవుతాం, స్వర్గానికి వెళ్తాం, లేకుంటే నరకం. अल्लाह से दुआ है कि इन बातों पर करने की तौफीक अता फरमाए। सुभान अल्लाह बिहम्दिही सुभानकल्लाहुम्मा व बिहम्दिका अशहदु अल्ला इलाहा इल्ला अंता अस्तगफिरुका व अतूबु इलैक।